మీ బాగా ముందు వేసుకొని చెప్తాడు ఎప్పుడు పోరాడు మరి అప్పుడు 1 అవర్ కానీ 1 మినిట్ కానీ అది వేస్ట్ చేసుకునేటువంటి సమయం కాదు. అటువంటి సమయంలో కళ్యాణి మేడం అంటే నాకు ముందుగానే పరిచయం. సో కళ్యాణి నాకు స్పాట్లో దొరికినటువంటిది. కళ్యాణి అంటే అనమాట మేమందరం కూడాను ఒకే చీఫ్ స్పాట్ ఎగ్జామినర్గా ఉన్నాం అనమాట. అప్పుడు ఒకరితో పరిచయంలో ఇలాగ నేను ఇక్కడే చదువుకున్నానండి అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నానో వెంటనే కళ్యాణికి ఫోన్ చేశాను. ఏమన్నా ఖాళీగా ఉంటే కనుక మా స్కూల్కి రమ్మ చదువు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మేడం తప్పకుండా వస్తాను అని చెప్పి చెప్పింది. వెంటనే మనకి ఏంటంటే అప్పుడు ఫస్ట్ ఇయర్ పిల్లలకి మాత్రమే ఇవ్వడం జరిగింది. కొత్తగా వచ్చింది కాబట్టి దాని మీద ఎక్కువ బర్డెన్ ఉండకూడదు. మోరోవర్ 2 సెక్షన్స్ 2 డిఫరెంట్ టీచర్స్కి ఇవ్వాలి అని చెప్పని అనుకున్నాము. అప్పుడు ఉన్నటువంటి వర్క్ ప్రెషర్ని బట్టి ఎవరికి టెన్షన్ ఉండకూడదు, పిల్లల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండాలి అని చెప్పి సీనియర్ ఇంటర్ ఏమో జేబునిసా మేడంకి, అలాగే ఫస్ట్ ఇయర్ ఏమో కళ్యాణి మేడంకి ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఇచ్చినటువంటి బ్యాచ్ కళ్యాణి మేడంకి 20 మంది మాత్రమే. 20 మందిలో ఒక్క పిల్ల ఫెయిల్ అయితే నాకు 5% పోతుంది అనమాట. మరి ప్రతి పిల్ల ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. సో 2 పేపర్స్ ఉంటాయి లెక్కలకు వచ్చేటప్పటికి 1A and 1B. 1A వచ్చేటప్పటికి 100%, 20 మందికి 20 మంది పాస్ అయ్యారు. 1B వచ్చేటప్పటికి మాత్రం ఒక్క పిల్ల మాత్రం ఫెయిల్ అయింది. అది కూడా ఆ పిల్ల కూడా అంటే లాంగ్ ఆబ్సెంట్ వల్ల ఎప్పుడు ఆబ్సెంట్ అనమాట. ఆ పిల్ల ఆబ్సెంట్ అవడం వల్లే ఫెయిల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆబ్సెంట్ అవ్వకపోతే మేము ఎట్లా పాస్ పర్సెంటేజ్ దాకా అయినా తెచ్చుకోవడానికి టీచర్స్ అందరం కూడాను పగలు రాత్రి అనగా కష్టపడుతూ ఉంటాము. మరి ఆ పిల్ల కేవలం ఆబ్సెంట్ అవడం వల్ల కానీ పర్సనల్ హెల్త్ ఇష్యూ వల్ల టాన్సిల్స్ అవన్నీ ఉండడం వల్ల ఆ పిల్ల ఒక సబ్జెక్ట్ మిగతా కూడా పాస్ అయింది. అమ్మాయి ఆబ్సెంట్ అయినప్పటికీ కూడాను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినప్పటికీ 10% మిస్ అయ్యాం అనమాట. కానీ అంత కృషి తక్కువ టైంలోనే ఎక్కువ కృషి చేసి అంత మంచి రిజల్ట్ తెచ్చినందుకు పాఠశాల తరఫున కళ్యాణి మేడంకి అంటే నా నమ్మకాన్ని నిలబెట్టింది అని నేను సంతోషంతో ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పాలనుకున్నాను. మేడం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణి మేడం, థ్యాంక్ యూ సో